అపర్ణ కంచర్ల. వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారండి, తెలంగాణ వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఆల్రెడీ మీరు 8 మార్క్స్ చెప్పారండి, 4 మార్క్స్ కూడా ఒక గైడ్ లైన్స్ ఇవ్వరా అని చెప్పి. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్స్ ముందు ఫియర్ అనేది కంప్లీట్గా పక్కన పెట్టండి. ఫియర్ ఉంటే మీరు ఎగ్జామ్స్లో ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉండదు నాన్న. కాబట్టి కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి చదవండి. మనం కష్టపడి చదివిన దానికన్నా కూడా ఇష్టపడి చదివిన దానికే రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇష్టంగా చదవండి సబ్జెక్ట్ని. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 2 చాప్టర్స్ ఉన్నాయి. అటామిక్ స్ట్రక్చర్ అలాగే క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో నేను ఆల్రెడీ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నానండి ఈ 2 చాప్టర్స్ మీద. బోర్స్, హైడ్రోజన్ స్పెక్ట్రా ఒకటి, క్వాంటమ్ నెంబర్స్ ఒకటి, అలాగే క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్లో అయనైజేషన్ ఎనర్జీ అండ్ పీరియాడిసిటీ, అలాగే SPDF. ఈ వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తున్నానమ్మా, ఎలా చదువుకోవాలి అండ్ ఏ పాయింట్స్ రాస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి అండ్ మెయిన్ ఏ పాయింట్స్ మీరు మస్ట్ అండ్ షుడ్గా క్వశ్చన్లో ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దామండి. మీరు టోటల్గా ఎగ్జామ్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని రాయాలమ్మా? 8 మార్క్స్ 2 రాయాలి. సో మనం 2 ఎక్స్ప్లెయిన్ చేసేసాము. అలాగే 4 మార్క్స్ మీరు 6 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. రికార్డ్స్ ఫ్రమ్ 8 క్వశ్చన్స్. మీకు 8 క్వశ్చన్స్ ఇస్తారండి, 6 క్వశ్చన్స్ రాయాలి. అంటే 2 క్వశ్చన్స్ మనకి చాయిస్ ఉంది. సో చాప్టర్ వైజ్ వెయిటేజ్ చెప్తున్నానమ్మా. కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్లో ఫస్ట్ ప్రయారిటీ నేను ఎలా అయితే లిస్ట్ ఇచ్చానో అలాగే చదువుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ఫాజన్స్ రూల్. ఫాజన్స్ రూల్ మస్ట్ అండ్ షుడ్గా చదువుకోండి. నెక్స్ట్ PCl5, SF6, SP, SP2 అండ్ SP3 హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ క్వశ్చన్ ఒకటి చదువుకోండి. వీటిలో మెయిన్గా ఈ 2 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ అండి. ఫాజన్స్, PCl5, SF6 బాగా ఇంపార్టెంట్. ఆ తర్వాత హైడ్రోజన్ బాండింగ్, అలాగే డైపోల్ మొమెంటం, అలాగే వెస్పర్ థియరీ. సో వీటితో పాటు ఫాజన్స్తో పాటు MO డయాగ్రమ్స్, మాలిక్యులర్ ఆర్బిట్ డయాగ్రమ్స్ నాన్న. సో మీరు ఈ చాప్టర్లో డల్లర్స్, ఫాజన్స్, PCl5, SF6, MO డయాగ్రమ్స్ అండ్ హైడ్రోజన్ బాండింగ్ నేను బ్రాకెట్స్లో పెట్టిన క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. డోంట్ లీవ్ దట్ క్వశ్చన్స్. సో ఇది నేను చెప్తుంది బ్రాకెట్లో ఉన్నవి డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే చదవగలిగిన వాళ్ళు, అబవ్ యావరేజ్ వాళ్ళు ఈ క్వశ్చన్స్ మొత్తం చదువుకోవాలి 4 మార్క్స్కి. బికాస్ కెమికల్ బాండింగ్ నుంచి మనకి 4+4 అండి. అంటే 4 క్వశ్చన్స్ అనేవి వచ్చి 4 మార్క్స్ వెయిటేజ్లో, లేదా ఒక క్వశ్చన్ ఏం చేస్తారు 2+2గా ఇస్తారు. ఆ 2+2 కూడా మీరు ఎలా రాయాలి, ఏం చదువుకోవాలి? ఆ 2+2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి మనకి ఆక్టేట్ రూల్, అలాగే స్ట్రక్చర్ ఆఫ్ NH4Cl అమ్మ. స్ట్రక్చరు అండ్ దానిలో ఏ బాండ్ ఇన్వాల్వ్ అయ్యింది అని అడుగుతారు. అలాగే H2O అండ్ HF బాయిలింగ్ పాయింట్ రిలేషన్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది 2 మార్క్స్, అదొకటి ఇంపార్టెంట్. అలాగే NH3 అండ్ H2O హ్యాడ్ సమ్ డీవియేషన్ ఇన్ బాండ్ యాంగిల్ Y. రీజన్ మ్యాటిక్ క్వశ్చన్స్ అంటే బికాస్ ఇదేమో 109 ఎగ్జిబిట్ చేయాల్సింది 107, వాటర్ మాలిక్యూల్ వచ్చి 104 ఎగ్జిబిట్ చేస్తాయి 109కి. ఎందుకు అంటే మీరు అక్కడ జస్ట్ డ్యూ టు రిపల్షన్ అకార్డింగ్ టు వెస్పర్, డ్యూ టు రిపల్షన్ ఆఫ్ లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ అని రాస్తే 2 మార్క్స్ ఇస్తారు. కాబట్టి ఈ రీజన్ మ్యాటిక్ క్వశ్చన్స్ కూడా వదలద్దు. సో 2+2 ఇచ్చినా ఇవి సరిపోతాయి నాన్న, మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. అలాగే NH4Cl, CSCl వీటిలో కోఆర్డినేషన్ నంబర్ ఎంత అని అడుగుతారు. కోఆర్డినేషన్ నంబర్
సో 2 మార్క్స్ వెయిటేజ్ కూడా ఇవి సరిపోతాయి ఈ క్వశ్చన్స్ చదువుకుంటే. అంటే మనం ఈ చాప్టర్ నుంచి వచ్చే 8 మార్క్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు రీడ్ దీస్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ చాప్టర్ ఈస్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. So in case of states of matter, you must and should read the postulates. Kinetic gas equation related postulates ఉంటాయమ్మా, కరెక్ట్గా 4 పాయింట్స్ ఉంటాయి. చాలా చాలా ఈజీ ఆ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఆ క్వశ్చన్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ డెడ్యూస్, బాయిల్స్ లా, చార్లెస్ లా, డాల్టన్స్ లా, గ్రాహమ్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అండి. సో PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mc² అని చెప్పి ఒక ఈక్వేషన్ తీసుకొని మీరు డిరైవ్ చేస్తారు. ఆ డిరైవ్ చేసే క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్టేట్ వేరు, డెడ్యూస్ వేరు. స్టేట్ అంటే జస్ట్ మీరు స్టేట్మెంట్ ఇస్తారు. ఓకే, డెడ్యూస్ అంటే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి మనకున్న ఆ స్టేట్మెంట్ని రాబట్టడం. కాబట్టి రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. డెడ్యూస్ అనే క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్ కంపేర్ టు స్టేట్. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్, బాయిల్స్ లా, చార్లెస్ లా, డాల్టన్స్ లా అండ్ గ్రాహమ్స్ లా. అలాగే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఈ 4 క్వశ్చన్స్ చదువుకుంటే మనకి 4 మార్క్స్ కవర్ అవుతాయి. అలాగే ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చి 4+2 అండి. ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆల్రెడీ బాయిల్స్, చార్లెస్, గ్రాహమ్స్, డాల్టన్స్ చదివేస్తున్నారు. ఓకే, సో నేను 2 మార్క్స్ మొత్తము కూడా ఒక లిస్ట్ సెండ్ చేసేస్తానమ్మా. ఆ లిస్ట్ని ఫాలో అవుతూ మీరు నోట్ చేసుకోండి అండ్ ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ ఈస్ స్టాయిచియోమెట్రీ. సో ఇన్ కేస్ ఆఫ్ స్టాయిచియోమెట్రీ చాలా చాలా ఈజీ. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్. సో కెమికల్ ఈక్వేషన్ ఎసిడిక్ మీడియమే ఎక్కువ ఇస్తారమ్మా. బేసిక్ మీడియం చాలా రేర్ కండిషన్స్లో ఇచ్చారు. కాబట్టి ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఒకటి ప్రిపేర్ అవ్వాలి ఈ చాప్టర్లో. నెక్స్ట్ ఎంపెరికల్ ఫార్ములా, అలాగే మాలిక్యులర్ ఫార్ములా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా. ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే చాలండి, మీకు 4 మార్క్స్ రాసేస్తారు. సో ఇక్కడ కూడా 4+2 వెయిటేజ్. స్టాయిచియోమెట్రీ, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్, ఎంపెరికల్ ఫార్ములా, అలాగే మాలిక్యులర్ ఫార్ములా. ఓకే, సో ఇప్పటికి నేను 3 చాప్టర్స్ రాసానమ్మా. అంటే మనకి 3 క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ వన్ chemical equilibrium. Chemical equilibrium. So in this chapter, first priority, Lecher linear principle. సో ఈ ప్రిన్సిపల్లో మీరు అమోనియా అలాగే SO3 రెండు నేర్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా చాలా ఈజీ అమ్మ. ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి జస్ట్ అప్లై చేయడమే. నెక్స్ట్ KC-KP రిలేషన్, అలాగే కాన్జుగేటెడ్ యాసిడ్ బేస్ పెయిర్, నెక్స్ట్ లూయిస్ యాసిడ్ బేస్, అలాగే బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేస్. నెక్స్ట్ కామన్ అయాన్ ఎఫెక్ట్, అండ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఈ క్వశ్చన్స్ చదువుకుంటే చాలు. అండ్ వీటిలో కూడా ఈ ఫస్ట్ 3కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇది కూడా అంతేమా, 4+2 వెయిటేజ్.
సో ఒక 4 మార్క్ క్వశ్చన్ కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి థర్మోడైనమిక్స్. So in case of thermodynamics, Hessla is the most important question. And next Cp minus Cv equal to R. And next first and second law of thermodynamics. Next one entropy. అలాగే ఎంథాల్పీ. సో మీకు ఎంథాల్పీలో సబ్లిమేషన్, వాపరైజేషన్, కంబస్టన్, అటామైజేషన్ అని చెప్పి ఉంటుంది. ఒకటే డెఫినిషన్ రాస్తారు, ఫార్ములా వేరు, కింద సఫిక్స్లో లెటర్స్ మారుస్తూ ఉంటామమ్మ. సో అదొకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. ఏమేంటన్నా హెస్లా, సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్, ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అలాగే ఎంట్రోపీ గురించి 2 మార్క్స్లో ఎక్కువగా అడుగుతుంటారు, ఫస్ట్ లాను ఎంట్రోపీ. అండ్ నెక్స్ట్ థర్మోడైనమిక్స్ కూడా అంతే అండి, 4+2. నెక్స్ట్ వన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఎలక్ట్రాన్ rich, precious, deficient అని ఒక క్వశ్చన్ ఉంటుంది నాన్న, అదొకటి. అలాగే అయానిక్ హైడ్రైడ్స్, మెటాలిక్ హైడ్రైడ్స్. మెటాలిక్ హైడ్రైడ్, ఇండస్ట్రీషియల్ అని ఉంటుంది మీకు. ఇండస్ట్రీషియల్ అన్న మెటాలిక్ అన్న ఒకటే, ఆ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి హెవీ వాటర్. హెవీ వాటర్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, క్యాల్గాన్. అలాగే హార్డ్ వాటర్ అంటే ఏంటి, టెంపరరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ అంటే ఏంటి. వీటిలో కూడా ఎక్కువ ఈ 2 క్వశ్చన్స్ నుంచే ఇచ్చారండి. అలాగే ఇదొకటి ఇస్తున్నారు, ఈ 2 క్వశ్చన్స్. కాబట్టి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మా. ఇక్కడ కూడా 4+2 నేను మీకు చెప్పాను ఆల్రెడీ. 2 మార్క్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చాప్టర్ వైజ్గా. సో 4+2 హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో కూడా. సో ఇంతవరకు ఎన్ని కవర్ అయినాయమ్మా, లాస్ట్లో మాట్లాడుకుందాం ప్రతి చాప్టర్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందండి. పీ బ్లాక్ చాలా ఈజీ. మీకు డిఫరెన్స్ బిట్వీన్ పీ బ్లాక్లో, అది కూడా 14th గ్రూప్ నుంచమా, డిఫరెన్స్ బిట్వీన్ డైమండ్ అండ్ గ్రాఫైట్. డైమండ్ గ్రాఫైట్ ఒకటి, అలాగే ఫుల్లరైన్స్. C60 అని, C20 అని, మనకి బక్మినిస్టర్ ఫుల్లరైన్ అనే క్వశ్చన్ ఉంది. ఆ 2 క్వశ్చన్స్ చదువుకుంటే ఎనఫ్ అండి పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను ఇక్కడ చాప్టర్ రాస్తున్నానమ్మా. ఫస్ట్ చాప్టర్ వచ్చి నేను చెప్పింది కెమికల్ బాండింగ్. అక్కడ మీకు 4+4 అంటే 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే నెక్స్ట్ చాప్టర్ వచ్చి మీకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడ 1 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అలాగే స్టాయిచియోమెట్రీ, ఇక్కడ కూడా అంతే 1 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. కెమికల్ ఈక్విలిబ్రియం 1 4 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ 1 4 మార్క్ క్వశ్చన్. అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్ 1 4 మార్క్ క్వశ్చన్. సో ఎన్నైనా కౌంట్ చేసుకోమ్మా, 8. సో ఈ చాప్టర్లో కూడా మీరు అటెంప్ట్ చేయాల్సింది ఎన్ని, ఓన్లీ 6. అవునా. మీకు ఈజీగా ఉండేవి ఏంటి అంటే స్టాయిచియోమెట్రీలో తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. అలాగే నెక్స్ట్ పీ బ్లాక్లో తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్
ఈ 3 చాప్టర్స్ నుంచి కొంచెం లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు తక్కువ క్వశ్చన్స్ ఎక్కడున్నాయి అండ్ ఈజీగా మనం ఏ క్వశ్చన్స్ని నేర్చుకోవచ్చు అనేది మీరు చాయిస్. బికాజ్ 1 ఇయర్ చదువుకుంటారు మీరు. సో ఆ 1 ఇయర్లో మీకు ఏ చాప్టర్ ఈజీ అనేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి తెలుస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్కి ఇవి ఈజీగా ఉంటాయని నేను అనుకోవచ్చు. బట్ కొంతమంది టిపికల్ టాపిక్స్ని ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో దట్స్ యువర్ క్యాపబిలిటీ. అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, కెమికల్ బాండింగ్ ఇంతవరకు నేర్చుకున్నా కూడా మీ క్వశ్చన్స్ అయితే కవర్ అయిపోతాయి చాయిస్ తీసేసుకొని. అండ్ ఆర్గానిక్ నుంచి కూడా ఇస్తారండి. సో అది ఎలా ఇస్తారు, ఇక్కడ కనుక మనకి 2 మార్క్స్ అని చెప్పాను కదా, 2+2 అని. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 కనుక ఇస్తే ఆర్గానిక్ నుంచి ఒక 4 మార్క్ వస్తుందండి. సో ఆర్గానిక్ నుంచి ఏ 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, మీకు ప్రిపరేషన్ మెథడ్స్ ఉన్నాయమ్మా, కోల్బ్ ఒకటి, ఉచ్ ఒకటి, ఓకే. అలా ప్రిపరేషన్ మెథడ్స్ని బేస్ చేసుకోనో లేదా ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని కాల్షియం కార్బైడ్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇస్తారు ఫ్రమ్ ఆర్గానిక్. సో మేము ఇప్పుడే రివిజన్ స్టార్ట్ చేసామండి. డ్యూ టు కరోనా మేబీ ఎగ్జామ్స్ ఉండవు అన్న దీంతో బాగా ప్రిపేర్ అవ్వలేదు అనుకునే వాళ్ళు ఆర్గానిక్ని లీవ్ చేసి రిమైనింగ్ చాప్టర్స్ అన్ని పర్ఫెక్ట్గా నేను ఇచ్చిన లిస్ట్ ప్రకారం మీరు చదువుకున్నా యు గాట్ ఫుల్ మార్క్స్ ఇన్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనకి 8 మార్క్స్ 16 వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ మీరు 6 4 24 ఇంతవరకు డ్యామ్ షూర్గా నేను చెప్పిన ప్రిపేర్ అయితే మీకు వచ్చేస్తాయమ్మా. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు 2 మార్క్స్ కూడా లిస్ట్ అవుట్ చేసి ప్రింట్ ఇచ్చేస్తాను. బికాస్ ప్రతి చాప్టర్కి 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి 2 మార్క్స్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది, ఆ లిస్ట్ మీకు పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ టాపిక్స్ రీచ్ అయ్యేలాగా మీరే షేర్ చేయండి.